నిన్న చూసాం మనం. పాపం వంగా గీత గారు అడిగి తీసి అడిగైతే అన్నీ అవ్వమన్నాడే. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు. వైసీపీ అభ్యర్థి వంగా గీత కార్యాలయానికి ఓటర్లు భారీగా చేరుకున్నారు. వార్డులో కొందరికి డబ్బులిచ్చి మరికొందరికి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపడకండి రామకృష్ణ గారు, ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి ఇప్పిందామని. పాపం వంగా గీత గారిని వైసీపీ వాళ్ళే కావాలని చెప్పి ట్రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అవునేలప్ప, నీకు లచ్చ లచ్చలు వస్తున్నాయి కదా, నాకెంత ఎత్తా? నీ కక్కుతుల నా కమండలో నువ్వు లచ్చలు లచ్చలు దొబ్బేసి నాకు నోటు 16 ఇస్తావా? లేవో ₹1 చెప్తున్నా నేను ఇవాళ. ఫస్ట్ ఎర్రకండువా చూసి భయపడింది. నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కొరికేస్తాను, వెళ్ళిపో. అసలు ఏమైంది మావయ్య? ఆ తర్వాత నమస్కారం పెట్టుకుంటా సరే ఆ పెద్ద ఆయన ఎదురు సమాధానం చెప్పాడు. మర్చిపోకండి అని చెప్తున్నాడు. ఎదవ సైకిల్ చేయకు, తల మీద తట్ట పగిలిపోద్ది. తర్వాత వీడు ఓటేస్తానికి లైవ్ లో నుంచి ఉంటే ఒక జన సైనికుడు వచ్చి గాజు గ్లాస్ ఓటే అని చెప్పేసి అన్నాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. అమ్మా, మీ ఓటు మాకే. ₹2 కిలో బియ్యం ఆశీర్వదించుతుంది. పిఠాపురంలో ఎవరు గెలుస్తారంటే నేనే గెలిచేస్తానని భారీ మెజార్టీతో. మీకు పాత యముడు ఇష్టమైనచో దున్నపోతు గుర్తున్న ఆ కుండలో మీ ఓటు వేయండి. అంటే ఎస్. గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. అయితే తరువాయి భాగం చూడండి స్వామి. ఈ కలనిజం అయితే ఎంత బాగుండు. ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా.